నమస్కారం, వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రెండో రోజుకు చేరుకున్న మేరీమాత ఉత్సవాలు, పెరిగిన యాత్రికుల రద్దీ, గుణదల క్షేత్రంలో తిరునాళ్ల సందడి. డీఎస్పీ పట్ల దురుసుగా ప్రవర్తించిన కేసులో కోర్టుకు హాజరైన టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తనపై అక్రమ కేసు బనాయించారని ఆరోపణ. రైల్వేల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రికి పంపానన్న ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎస్సీ రైల్వే సమీక్షా సమావేశంలో నివేదిక సమర్పించారని వెల్లడి. మేరీమాత ఉత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి యాత్రికులు విశేష సంఖ్యలో తరలివస్తున్నారు. మేరీమాతను దర్శించుకునేందుకు కొండపైకి సాగిపోతున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా గుణదల క్షేత్ర ప్రతినిధులు ప్రభుత్వ శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేశారు. గుణదల మేరీమాత ఉత్సవాలు వైభవపేతంగా సాగుతున్నాయి. తొలి రోజున పల్చగా ఉన్న యాత్రికులు రెండో రోజున పెరిగారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా గుణదల క్షేత్రానికి చేరుకుంటున్నారు. కొండపై కొలువుతీరిన చల్లని తల్లి మరియమ్మాతను భక్తి ప్రపత్తులతో దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. గుణదల క్షేత్రం ఆవరణలో గల 2 చర్చీలు భక్తులతో కిటకిటలాడాయి. మరియమ్మాత విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి టెంకాయలు సమర్పించారు. గుణదల క్షేత్రం ప్రతినిధులు ప్రభుత్వ శాఖల సమన్వయంతో నీటి కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు. పారిశుద్ధ్యం సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసు సిబ్బంది ట్రాఫిక్ సమస్యలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. 2004 కృష్ణా పుష్కరాల్లో ఒక డీఎస్పీపై దురుసుగా వ్యవహరించారని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో వాయిదాలకు హాజరు కాకపోవడంతో అరెస్టు వారెంట్ జారీ చేశారు. దీంతో ఎర్రబెల్లి ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు. కృష్ణా పుష్కరాల సమయంలో తనపై నమోదైన కేసు విషయంలో ఈ ఉదయం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసును న్యాయమూర్తి మార్చి 12కు వాయిదా వేస్తూ తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు విలేకరులతో మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల సమయంలో డీఎస్పీపై దురుసుగా ప్రవర్తించారంటూ డీఎస్పీ వరప్రసాద్ తప్పుడు కేసును బనాయించారని ఆయన తెలిపారు. ఈ కేసుకు తనకు ఏమీ సంబంధం లేదని, అధికార పార్టీ నాయకులు కావాలనే ఈ కేసులో తనను ఇరికించారని ఆయన పేర్కొన్నారు. తనకు తప్పక న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దొరకలేదు, ఎందుకంటే ఇది తప్పుడు కేసు పెట్టారు. అయినా కోర్టు మీద గౌరవంతో జడ్జి గారి ముందట అటెండ్ కావటం జరిగింది. కోర్టులోనే నాకు న్యాయం జరుగుతుంది. తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టారు. నేను అనుకుంటా ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోర్స్ చేసి పెట్టినవో నాకు అనుమానం వస్తున్నది. దాదాపు 7 సంవత్సరాల నుంచి కేసు ఉన్నది నాకు తెలియదు. కావాలని నగరపాలక సంస్థ పరిధిలో పలు వాణిజ్య సముదాయాల్లోని దుకాణాల లీజు కాలాన్ని పొడిగించడంతో పాటు అద్దె పెంచుతూ స్థాయి సంఘం సమావేశంలో అధికారులు ఆమోదించారు. ప్రత్యేక అధికారి కలెక్టర్ రిజ్వీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిబ్బందికి సంబంధించిన వైద్య ఖర్చులు, విశ్రాంత ఉద్యోగుల పింఛన్లు, వారాంతపు జమా ఖర్చుల చెల్లింపు వంటి ప్రతిపాదనలు కూడా ఆమోదించారు.
స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ సమావేశంలో పలు అంశాలు ఆమోదించారు. నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ సమావేశం స్పెషల్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ రిజ్వీ అధ్యక్షతన నగరపాలక సంస్థలోని స్పెషల్ ఆఫీసర్ ఛాంబర్లో జరిగింది. స్టాండింగ్ కమిటీ 65 ప్రతిపాదనలు వచ్చాయి. నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న 14 మంది గ్రేడ్ 2 వర్క్ ఇన్స్పెక్టర్లను గ్రేడ్ 1గా పదోన్నతి కల్పిస్తూ చేసిన ప్రతిపాదనను ఆమోదించారు. వెహికల్ డిపోలో పనిచేస్తున్న 62 మంది డ్రైవర్లు, 62 మంది క్లీనర్ల వేతనాలను పెంచుతూ చేసిన ప్రతిపాదనను ఆమోదించారు. ఖాతా పుస్తకాలు రాసేందుకు నియమించుకున్న అకౌంటెంట్ శరత్ కుమార్ను 22,000 రూపాయల వేతనంపై మరో ఏడాది కాలం పనిచేసేందుకు అధికారులు చేసిన ప్రతిపాదనను ఆమోదించారు. నగరంలోని పలు మున్సిపల్ కాంప్లెక్స్లోని లీజు పూర్తయిన దుకాణాల అద్దెలను 33.1% అద్దె పెంచి 10% సర్వీస్ ఛార్జీ విధించి తిరిగి 3 ఏళ్ల కాలానికి అద్దెలు కేటాయిస్తూ చేసిన ప్రతిపాదనను ఆమోదించారు. తెలుగు రచయిత పాత్రికేయుల్లో నార్ల వెంకటేశ్వరరావు, ప్రముఖ కవి రచయిత సురవరం ప్రతాపరెడ్డి విగ్రహాలను కృష్ణా నది కట్టపై ఏర్పాటు చేయాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ కౌన్సిల్కు చేసిన ప్రతిపాదనను ఆమోదించారు. మున్సిపల్ కమిషనర్ రవిబాబు, వివిధ విభాగాల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో రైల్వేల అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి వివరించినట్లు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లో జరిగిన దక్షిణ మధ్య రైల్వే సమీక్ష సమావేశంలో తాను నివేదికను సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు హైస్పీడ్ ప్యాసింజర్ రైల్వే కారిడార్పై 2012-2013 రైల్వే బడ్జెట్లో సర్వే చేయాలని, 1000 కోట్లతో విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం, భీమవరం, నిడదవోలు, నరసాపూర్ సెంక్షన్ రైల్వే మార్గం డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులను వెంటనే చేపట్టాలని, కొండపల్లి, కొత్తగూడెం మధ్య కొత్త లైను నిర్మాణం, జగ్గయ్యపేట, విష్ణుపురం, జన్హాడ్ నూతన రైల్వే మార్గం ఏర్పాటు చేయాలని ఈ ఏడాది బడ్జెట్లోనే ప్రారంభమయ్యేలా చూడాలని కోరామని రాజగోపాల్ తెలిపారు. అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్, వాంబే కాలనీ, ఈలప్రోలు, గడ్డమ్మనుగు వద్ద స్థానికుల సౌకర్యార్థం రోడ్డు, అండర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని కోరడంతో పాటు కొన్ని కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు చేశామని ఆయన పేర్కొన్నారు. విజయవాడ, సికింద్రాబాద్, విజయవాడ మధ్య కొత్త రైలును ప్రవేశపెట్టాలని, పినాకిని ఎక్స్ప్రెస్ను మచిలీపట్నం వరకు పొడిగించాలని, చెన్నై, జోధ్పూర్, చెన్నై రైలును వారానికి 3 రోజులు ప్రస్తుతం 1 రోజే నడుస్తోందని దీనిని 3 రోజులు నడపాలని, మచిలీపట్నం, యశ్వంతపూర్ రైలును వారానికి 3 రోజులకు బదులు ప్రతిరోజు నడపాలని, నర్సాపూర్, నాగర్సోల్ రైలును ప్రతిరోజు నడపాలని, విజయవాడ, చెన్నై, విజయవాడ జనశతాబ్ది ఎక్స్ప్రెస్లో రైలు పెట్టెల సంఖ్యను పెంచాలని, విజయవాడ, నాగపట్నం, మచిలీపట్నం, ముంబై, మంగళూరు నుంచి కేరళకు విజయవాడ మీదుగా కొత్త రైలును ప్రతిపాదించాలని, విజయవాడ రైల్వే స్టేషన్ను ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్గా అభివృద్ధి పరచాలని, అజిత్ సింగ్ నగర్, వాంబే కాలనీ వద్ద కొత్త రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేయాలని సూచించినట్లు ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలియజేశారు. సమాజంలో లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని పలువురు క్లబ్ గవర్నర్లు ప్రశంసించారు. నగరంలోని ఎస్వీఎస్ కళ్యాణ మండపంలో నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ పటమట పాస్ట్ డిస్టిక్ గవర్నర్ సమావేశంలో పలువురు గవర్నర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ సేవల్లో లయన్స్ క్లబ్ సభ్యులు ముందున్నారని, రానున్న రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని వారు సూచించారు. ఒకరినొకరు అంకితభావంతో పనిచేయాలని వారు పేర్కొన్నారు. ఒక నాయకుడు మాట్లాడుతుంటే మీరు మాట్లాడుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? సెల్ ఫోన్లు ఎందుకు మోగుతున్నాయి? క్రిటికల్గా ఎనలైజ్ చేస్తే అక్కడ వెళ్ళే వ్యక్తులు 100కి 100 పాటు ఆ వ్యక్తి మీద, అవతల ఉన్నటువంటి వ్యక్తి మీద 100కి 100 పాటు గౌరవంతో. ఈ కార్యక్రమంలో లైన్ చిగురుపాటి వరప్రసాద్, వెంకటేశ్వరరావు, అంబట్టి సుధాకర్ రెడ్డి, చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.